అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు స్పెషల్ వచ్చి ఫిష్ ఫ్రై. ఈ ఫిష్ని ఏమంటారో నాకే తెలియదు, కానీ వీడియో అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో మీకు ఈ ఫిష్ పేరు మెన్షన్ చేస్తాను. ఇప్పుడు ఈ ఫిష్ ఫ్రై. వెల్కమ్ టు చిట్టమ్మ ఛానల్. నేను అనుపమ, మీరు చూస్తున్నారు ఫిష్ ఫ్రై. సింపుల్గా ఎలా చేసుకోవాలో, దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో మీకు చూపిస్తాను, చూడండి. హరీ బరీ అవ్వాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఫిష్ నీట్గా కడిగి పెట్టేసుకొని మంచిగా రెడీ చేసి పక్కన పెట్టండి. ఇది పక్కన పెట్టిన తర్వాత వీటికి ఫ్రైకి మనం మ్యారినేట్ చేసుకోవడానికి ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లిపాయ పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా. ఎంతెంత అంటే పెద్ద చేపలు కదా, అన్నీ ఒక 2 స్పూన్స్ పడతాయి. సాల్ట్ ఒక్కటే కొంచెం తక్కువ వేసుకోవాలి, ఫ్రై కాబట్టి ఎప్పుడు ఎక్కువ వేసుకోకూడదు. ఇప్పుడు ఇదంతా ఇట్లా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఈ ఫిష్కి చక్కగా పట్టేద్దాం. చేసినప్పుడు ఈ తలంతా కట్ చేయించుకొని ఈ లోపలంతా చక్కగా నీట్గా తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మంచిగా పెట్టుకోవాలి, ఇట్లా మ్యారినేట్ చేసి పెట్టుకుందాం. ఇది యాక్చువల్గా మా ఫ్రెండ్ వాళ్ళు తెచ్చారు, వాళ్ళ చేపల చెరువులో ఉంటా. తను వాళ్ళ పిల్లల కోసం నన్ను ఫ్రై చేయమంది, అందుకని చేస్తున్నాను. అందుకని నాకు ఈ ఫిష్ పేరు ఏంటి ఐడియా లేదు. తను ఏదో చెప్పింది కానీ మర్చిపోయాను నేను. ఫ్రెష్గా పట్టిన చేపలు. కారం ఎక్కువైనా పర్లేదు, కానీ ఫిష్ తక్కువ ఫిష్లో సాల్ట్ తక్కువ వేసుకోవాలి. అన్నీ ఇలా కట్ చేయించుకొని వచ్చింది తను, క్లీన్ చేయించి. చూడండి తలకాయ. ఇట్లా అన్నీ మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఈ ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఫ్రై చేసేటప్పుడు చూద్దాం. మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా మనం, చక్కగా ఒక 1 అవర్ నానబెట్టేసాను నేను. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుందాం. ఫిష్ ఏంటో చెప్తాను కదా, ఇది కొరమేనంట ఈ చేప. ఇది వాలుగా ఏదో చెప్పారు అన్నమాట. ఇది పెద్ద చేప ఇట్లా ఉంది, ఇట్లా చేసి ఇచ్చారు. కానీ చక్కగా అన్నీ బాగా పట్టినాయి నానబెట్టి కలిపి పెట్టుకుంటే. ఆయిల్ హీట్ అయింది, ఒకసారి మొత్తం మళ్ళీ మంచిగా కలుపుకుందాం. నానబెట్టిన తర్వాత ఇట్లా కలుపుకొని కిందకి పైకి ఆయిల్ హీట్ అయింది కదా, దాంట్లో పెట్టేస్తాం. ఫిష్ ఫ్రై కదా, ఈ ఫ్రైకి నేను ఇదే యూజ్ చేస్తాను, అంటే మంచిగా వస్తాయి దీంట్లో. ఉట్టి ఫ్రై ఫిష్ ఫ్రైకే పడతాయి కడాయి. నేను కలుపుకుండా అట్లా ఉంచుదాం, కొంచెం వేగిన తర్వాత కలుపుదాం. అది ఏమంటారు, కొరమేను ఫ్రై చేసి తీసేసాను. ఇప్పుడు ఇదేదో వాళ్ళలో ఏదో పేరు చెప్పారు, ఇది ఫ్రై చేస్తున్నాను. ఇది కూడా ఇప్పుడు పెట్టాను కదా, కొంచెం కింద ఫ్రై అయితే తిప్పుకుంటే బాగుంటుంది. కావాలంటే మనం ఎక్కువ ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఫిష్ కాబట్టి తొందరగా ఉడికిపోతుంది కాబట్టి ఇట్లా కొంచెం ఆయిల్తో ఇట్లా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. మన ఇష్టం, ఎవరికి ఇష్టం వచ్చినట్టు అలా వేయించుకోవచ్చు. కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, ఇట్లా కూడా వేయించుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా ఫ్రై చేసుకోవచ్చు. ఫ్రై అయిపోయినాయి కదా, గ్యాస్ ఆఫ్ చేసేస్తాం, తీసేద్దాం.
ఇంకా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు తీసేసుకుందాం. ఇది కొరమేనంట, నాకైతే తెలియదు. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చింది. చూసారు కదా ఫిష్ ఫ్రై ఎంత సింపుల్గా అయిపోయిందో. నేను చెప్పినట్టు చక్కగా చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియచేయండి. చాలా సింపుల్ అండ్ డెలిషియస్ ఫిష్ ఫ్రై. తప్పకుండా ట్రై చేయండి. తర్వాత లాస్ట్లో టేస్టింగ్ టైంలో చూద్దురు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చిట్టమ్మ ఛానల్.